ఇది చూడు. ఏ అట్టగాడి తిల్లారా, మేసేగాడిది వచ్చి కూసేగాడిని జడగొట్టినట్టుంది. నిన్ను చూసి అది కూడా చెడిపోతుంది. అలా ఖాళీ కూర్చోకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా, లేకపోతే పెళ్లి చేసుకొని పోవచ్చు కదా. ఆ పక్కింటి పిల్ల చూడండి, పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఉద్యోగానికి పరిగెత్తింది. పిల్లలంటే అలా ఉండాలి. ఏంది మమ్మీ ఎప్పుడు చూడను పక్కింటి ఎదురింటి పోలుస్తాను నన్ను. నిజమే కావని పిన్ని చెప్పింది కరెక్టే. ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని చూసే మనం నేర్చుకోవాలి. ఎదురింటి పిల్ల ఎలాగో పోతుంది ఉద్యోగానికి, ఆ పక్కింటి పిల్లనన్నా చూసి నేర్చుకో. ఆ పిల్ల అయితే ఎడికెడికి డ్రెస్సులు వేసుకొని సిగరెట్ తాగుతూ ఓ నైట్ మొత్తం ఇంటికి రాకుండా తిరుగుతుంటది. ఆ పిల్లని చూసి నేర్చుకో. మరి ఏం మాట్లాడుతున్నావే తింగరదానా? మరి లేకపోతే ఏంది పిన్ని? ప్రేమగా ఆప్యాయంగా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పాల్సింది పోయి ఎదురింటి పిల్లట పక్కింటి పిల్లట అని చెప్తారు ఎవరైనా? అయినా పెద్దదానివి నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మేము నీకు చెప్పాల్సి వస్తుంది పిన్ని ఇలాంటివన్నీ. సరేలే, ఆ ఉద్యోగం ఏదో చూసుకో. నీకు మరీ అతి తెలియదు అట్లా ఎక్కువైపోతాను ఈ మధ్య. పెళ్లి చెప్పాను కదా. సుబ్బు నేను ఒక రెస్టారెంట్ తీసుకెళ్తా పదా. ఆ పోవే, రోజు ఆ వాట్లు ఈ వాట్లు అని తిప్పి తిప్పి ఆ బిర్యానీ పెట్టిస్తున్నావు. నాకు అసలు తినాలని ఇంట్రెస్టే పోయింది. వదిలేపా. అట్లా కాదు సుబ్బు, ఈ రోజు నిన్ను కొత్త రెస్టారెంట్ తీసుకెళ్తా. అక్కడ అన్ని పల్లెటూరు వాతావరణాలే ఉంటాయి. నువ్వు మా ఇంట్లో కూర్చొని తిన్నట్టు ఫీల్ అయిపోవచ్చు. అవునా? అయితే బాగా ఫోన్ చేసి రమ్మను, అందరం కలిసే వెళ్దాము. సరే. చెప్పు పావని. రెస్టారెంట్ కి వెళ్తున్నాం నేను సుబ్బు, వస్తావా? నాకు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిలే పావని, మీరు వెళ్ళరండిలే. ఓ అవునా, సర్లే బాబా మేము వెళ్తాం. బాబాకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటే మనల్ని వెళ్ళమన్నాడు. సరేలే, మళ్ళీ బావత్తే మనం బిల్లు కట్టిస్తామని భయపడి రాలేదు. మనం పోదాంలే. అయ్యి మా ఊర్లో ఎంకన్నా ఎడ్ల బండిలా ఉంది ఇది. ఇప్పుడు దీని మీద కూర్చొని తినాలి పావని మనము. దాన్ని ఎత్తి మీద కూర్చొని తింటావా? పదా, పైన ఇంకా వెరైటీ ఉంటాయి పదా. అయ్యో పాపం పావని, వీళ్ళకి డబ్బులు లేవనుకుంటా. అన్ని తడికలు గట్టి మరీ హోటల్ పెట్టుకున్నారు పాపం. తింగరదానా, నేను ఇంట్లో చెప్పలేదా నీకు అంత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటది హోటల్ అని? అన్ని నీకు పల్లెటూరులో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నిజంగా అచ్చం మా ఊరున్నట్టే ఉంది. మీ ఊర్లో కూర్చొని తిన్నట్టే ఉంటది లేదా? దీంట్లో నీళ్ళున్నాయా? కూర్చో. మంచి నీళ్ళు ఉన్నాయేమో అనుకున్నాలే. కూర్చో. పావని సేమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉందేడా. ఎంత బాగుందో, మా ఊరు వచ్చేసేమో అనిపిస్తుంది. నేను అందుకే నేను నిన్ను ఈ హోటల్ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఉప్పు చేప, పప్పు చారు, అలాగే ముద్దపప్పు, పచ్చి పులుసు, అలాగే నాటుకోడి సంగటి ఇవన్నీ దొరుకుతాయి కదా. ఇది అది అని ఏం లేదు, పల్లెటూరులో ఏమేమి దొరుకుతాయో ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి. ఎంత మంచి హోటల్ తీసుకొచ్చావు పావని నన్ను. అట్లయితే అన్ని చెప్పేసి ఈ రోజు నా కోసం. సరే, నీకేం కావాలో అన్ని ఆర్డర్ చేసుకో ఈ రోజు. మేడం మెన్యూ. మేడం పాలా? కాదు మేడం, అది మజ్జిగ. మజ్జిగ? మీరు ఎంత మంచి వాళ్ళు. మీ అమ్మ కడుపులు చల్లగా ఉండారు, రాగానే మజ్జిగ ఇచ్చారు. ఏం కావాలి మేడం? సరే, నాకు ఒక పప్పు చారు, ఉప్పు చేప తీసుకురా. తర్వాత నేనేం చెప్తే నేను చెప్తూ ఉంటాను తీసుకురా. ఈ రోజు నేను ఏమడిగితే అన్ని తెచ్చిపెట్టాను, సరేనా? ఓకే మేడం, మీకు ఏం కావాలంటే తీసుకొస్తాను. అమ్మయ్యా, ఎంతైనా పల్లెటూరు వాతావరణమే వేరు పావని. ఎంత బాగున్నాయో మజ్జిగ. నేను ఈ కొద్ది తాగే లోపల నువ్వు బాటిల్ ఖాళీ చేసినవా? వాన్నావు, ఇంకా 10 పట్టుకురా. ఏంది ఇవన్నీ? మజ్జిగ పావని, ఎంత తాగితే అంత బాగుంటది. చాలా బాగున్నాయి ఇక్కడ. అన్నమేం తింటావు నువ్వు ఇవన్నీ తాగితే? నా పొట్ట చాలా పెద్దది, ఎన్ని తెచ్చినా తింటా. సర్లే సావు. మేడం నెయ్యి పోయి బస్ బస్ నెయ్యి పోసి తిను. పల్లె విందు భోజనం అంటే మాత్రం మన ఇంటి భోజనం తిన్నట్టే ఉంది పావని. మన ఇంట్లో కూడా ఇన్ని ఉండదేమో. పావని, పప్పు చారు, ఉప్పు చేప వచ్చింది. సర్లే తిను తిను. సుబ్బు సుబ్బు పప్పు చారు, ఉప్పు చేప. బాగా వచ్చాడు చూడు. ఏమవుతుంది అది? బావ ఎవరు అమ్మాయితో నవ్వుతున్నాడే. ఇంక
ఇంకా లాభం లేదు దీని అమ్మ దీని సంగతి నేను చెప్తా ఉండు. ఫస్ట్ తినేసెల్లు. ఈ అన్నం పోతే ఇంకొక అన్నం ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఎక్కడ బావే పోయేటట్టున్నాడే. మేడం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఒక 1 వీక్ టూర్ వెళ్ళిపోదాం మేడం. సరే సుబ్బు గారు, దాందేముంది, వెళ్దాం. ఏ సుబ్బు నువ్వేంటి ఇక్కడ? ఏందక్కడి నుంచి చూస్తున్నాను ఆ ఇకలు పక్కపక్కలు. అసలు ఏం చేస్తున్నావు నోర్మి నువ్వు? హే ఎవరివే నువ్వు ఈడ? ఏ సుబ్బు, హూ ఇస్ షీ? ఇంగ్లీష్ అది పెద్ద mental మేడం. నేను మెంటల్ దన్నా ఇంగ్లీషా? ఏ సుబ్బు 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 అమ్మ మేడమే. ఏ సుబ్బు సుబ్బు ఒసే ఆపవే బాబు ఆపవే. సుబ్బు వద్దు. సార్ సారీ చూసుకోలేదు సారీ సార్. ఏ సుబ్బు సుబ్బు ఆగు సుబ్బు ప్లీజ్ సుబ్బు. మేడం సారీ మేడం ప్లీజ్ మేడం తింగర్ మేడం ప్లీజ్ సుబ్బు, యు ఆర్ ప్లీజ్ డిస్మిస్డ్. మేడం నేను కాలు పట్టుకుంటా. వద్దు అక్కడ పెట్టి ఇక్కడ కూర్చుందా ఫస్ట్. ఇదిగో ఈ చైర్లో కూర్చో. ఇదిగో ఈ పెరుగు తిని సలబడి ఫస్ట్ నువ్వు. నీ కాలు పెట్టుకుంటా మేడం. చూసావా దాని కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు మన ముందే. ఇంటికి రాని వాడు పని చెప్తాం. సర్లే తర్వాత చూసుకుందాం పా. ఇంటికి పోయి నాకు చెప్తాడు పని. హలో గైస్, మీకు అచ్చమైన తెలుగింటి పల్లెటూరు ఫుడ్ తినాలనుందా? అలా అయితే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే గచ్చిబౌలిలో ఉన్న పల్లెవిందు రెస్టారెంట్ కి వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పావని జాంకాయ ఉప్పు కారం సూపర్ ఉంటుంది, తింటావా? నాకేమక్కర్లా, నువ్వే తిను. ఐఫోను పావని ఈ మధ్య అసలు ఉప్పులో ఉప్పే ఉండట్లేదు. దేంట్లో అద్దుకొని తిన్నా ఒకసారి చూసుకో. ఏమమ్మా నాకు ఈరోజు నాలు అవ్వాలని నా ఉప్పు కారం ప్లేట్ పక్కకి జరిపి నువ్వు మొహానికి వేసుకునేది పెడతావా? నేను పెట్టానా? పావని చూడు నన్ను తినకుండా చేస్తుంది. సిగ్గుండాలి కొద్దిగా. నీ పక్కన వచ్చి నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా చూడు, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. నీ చెప్పుతోనే నువ్వు కొట్టుకో, నా చెప్పు తెగిపోతే మళ్ళీ పిన్ని తీసిదు. సుబ్బు ఏంటే? నేను పడుకుంటున్నా, ఏదైనా ఎమర్జెన్సీ పనుండి ఇంకా తప్పదు అనుకుంటేనే నన్ను లేపు, లేకపోతే అసలు లేపుకు, ఓకేనా? సరేలే. అయ్యో ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ అర్జెంట్ ఏమో, లేపుతా. పాని ఏంటి ఫోన్ వస్తుంది. అది ఎమర్జెన్సీ కాదు కదే. అంటే అది అర్జెంటో కాదో నాకేం తెలుసు. సరేలే. పావని ఏంటి? టీ చల్లకపోతే తాగు. ఇప్పుడు టీ తాగడం అంత ఎమర్జెన్సీయా? అది టీ తాగకపోతే చల్లగా అయిపోతాయి కదా, అది అర్జెంటే కదా, అందుకే లేపాను. సరే అర్జెంట్ అయినా ఎమర్జెన్సీ అయినా భూమి బద్దలైపోతున్నా సరే నేను ల్యాబ్కు. సరే లేపో. మేడం ఏంటన్నా? మీకు పార్సల్ వచ్చింది చూడమ్మా, తీసుకోండి. సరే. అలానే మీకు కోడ్ వచ్చి ఉంటుంది, అది కూడా చెప్పండి. కోడ్ అంటే? ఈ పార్సల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళ ఫోన్ కి వచ్చి ఉంటుంది చూడండి. అమ్మో పడుకోనుంది, లేపితే తన్నిద్ది. ఇదేమన్నా అర్జెంటా? ఏమమ్మా అవన్నీ మాకడే తెలుస్తాయి. సరే మా కొద్దులే తీసుకోండి బో. సరే. ఈరోజు మంచిగా నిద్ర అయింది. ఇదేంటి ఈరోజు పొద్దునే రావాలి కదా పార్సల్, ఇంకా రాలేదేంటి? ఓటీపీ కూడా వచ్చింది. సుబ్బు పార్సల్ వచ్చినట్టుందిగా, తీసుకురా. అవును పావని ఇందాక వచ్చింది, మనకు అది ఎమర్జెన్సీ కాదన్నాడు, ఇచ్చి పంపించేశాను. అదేంటి? మరి ఆ అబ్బాయి నెంబర్ ఏదో అడిగారు, ఆ నెంబర్ ఏడుంటుందో నాకు తెలీదు. అయినా ఎమర్జెన్సీ అయినా నువ్వు లేకపోతున్నావు కదా, అందుకే పంపించేశాను. అది ఇంపార్టెంట్ పార్సలే. ఎమర్జెన్సీ అయినా లేకపోతున్నావు కదమ్మా నువ్వే. అత్తమ్మ ఆకలేస్తుంది, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, త్వరగా అన్నం పెట్టవా? సరే సుబ్బు 5 నిమిషాలు పెడతాను. సరే అత్తమ్మ. పాపం బాగా ఆకలేస్తుందంట, నేను పెడతాను. బాబా తిను. మా సుబ్బుకి నేనంటే ఎంత ఇష్టమో. అబ్బో అమ్మయ్యా ఇప్పుడు చల్లగుంది సుబ్బు.
అయితే ఇప్పుడు ఎలకలనే చచ్చిపోయినాయి అనమాట. ఎలకలు చచ్చిపోవడం ఏంది? అదే బావని ఇందాక బావ కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అన్నాడు కదా, అందుకని అన్నంలో ఎలకల మంది కలిపించాను. ఇప్పుడు ఎలకలు మొత్తం చచ్చిపోయి ఉంటాయి కదా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. దీని అమ్మ దొరికింది. దీన్ని ఎలాగో డైరెక్ట్ కొట్టేంత ధైర్యం నాకు లేదు, కానీ ఇలాగైనా కొడతా. పుట్టింది తినడానికి. ఏమైంది బావా? బావా నన్ను ఎవరు కొట్టారు బావా? నన్ను కూడా ఎవరో కొట్టారు సుబ్బు. బావుని ఎవరో కొట్టారు నన్ను. బావుని ఏమైంది సుబ్బు, ఎందుకు అలా అరుస్తున్నావు? నన్ను బావుని ఎవరో కొట్టారే. దయ్యముచ్చి కొట్టింది అనుకుంటా. దెయ్యం కొట్టిందా? అవును సుబ్బు, నాకు కూడా రాత్రి అంతా గజ్జల సౌండ్ అనిపిస్తుంది. గజ్జల సౌండ్ వచ్చిందా? ఏం చేస్తున్నావు బావా? ఆఫీస్ వర్క్ చేసుకున్నా సుబ్బు. అవును, ఎందుకు అంత పెద్ద గడ్డం పెంచుకున్నావు? కటింగ్ చేయించుకోవచ్చుగా. గడ్డం ఎక్కువ ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారని. అబ్బో సరే సరే, పని చూసుకోలే. సరే ఓకే. అబ్బా కొంచెంసేపు పడుకుందాం. అమ్మాయిలకి ఇష్టమా చెప్తా. ఏ సుబ్బు, ఏం చేస్తున్నావే? ఏమైంది బావని? ఏ సుబ్బు నువ్వేంటి ఇక్కడ? నీ చేతిలో కత్తిరేంటి? ఏ ఇదేంటి పిచ్చిదానా? నీ గడ్డం ఉందనుకో అమ్మాయిలకి నచ్చుద్ది, గడ్డం లేదనుకో మంచిగా అందంగా కనిపిస్తావు, ఇంకా నచ్చుతావు. అందుకే సగం సగం కట్ చేసా. ఇప్పుడు నిన్ను ఎవరైనా చూసారనుకో తేడా గడ అనుకుంటారు, ఎవరు ఇష్టపడరు. నీ అమ్మ. ఏం చేస్తున్నావు బావా? వర్క్ చేస్తున్నా సుబ్బు, నీకో సర్ప్రైజ్. ఏంటి? చాక్లెట్. అయ్యి చాక్లెట్. పావని నా కోసం బావ చాక్లెట్ వచ్చాడు. సరేలే. పావని ఏంటే? నేను ఈ మధ్య నల్లగా అయిపోయాను, కొంచెం తెల్లగా చేయొచ్చుగా. ఆల్రెడీ తెల్లగానే ఉన్నావు కదా, ఇప్పుడు తెల్లగా ఎవరిని ఉద్ధరించాలి? అంటే తెల్లగా అయితే బాగుంటాయి కదా, అందుకు. సరేలే, ఇప్పటికిప్పుడు తెల్లగా అవరు, తర్వాత చూద్దాం. అయ్యో పావని ఉండు, ఇప్పటికిప్పుడు తెల్లకి చేపిస్తా చూడు. కళ్ళు మూసుకో. బావని చూసి నేర్చుకో. అయ్యో బా, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దే. ఏంది పౌడర్ స్మెల్ వస్తుంది? ఏం లేదులే, కళ్ళు మూసుకో. అమ్మయ్యా, ఇప్పుడు తెల్లగా వచ్చేసావు. ఇదిగో సుబ్బు చూసుకో. సరే సుబ్బు, ఇంక నుంచి బావని చూసి నేర్చుకుంటాను నేను కూడా, ఓకేనా? ఏముద్రబా నాకెందుకు పూస్తున్నావే? ఏ సుబ్బు, ఇంకా ఎంతసేపు? ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్ పోయేదాకా వచ్చేటట్టు లేవు. అయిపోయింది పావని, 2 నిమిషాలు జల్లేసుకుంటే అయిపోయినట్టే. సరే త్వరగా రా. రాదా సుబ్బు, త్వరగా రా, త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నా వస్తున్నా. నీ వల్ల ట్రైన్ లేట్ అయ్యేలా ఉంది ఇప్పుడు. ఏం చేయనమ్మా, ట్రైన్ ఎదురు భయం వేసింది. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతున్నా, కంగారులో లేట్ చేసేసా. చిన్ను ఆపు, ట్రైన్ అలా ఆగదు. ఆగదా? పదా. త్వరగా రా సుబ్బు, ట్రైన్ కదిలిద్ది. అమ్మయ్యా, పదా. ఊరికే పరిగెత్తించావు, ట్రైన్ ఉంది కదా. అమ్మా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ట్రైన్ పోయి ఉంటే అప్పుడు తెలుసా అమ్మాయి గారికి. థమ్స్ అప్, థమ్స్ అప్. ఓనో థమ్స్ అప్ ఇడిదే. మొత్తం మీదే తాగేసేటట్టుంది, అసలు ఇస్తుందంటవా? అలా ఏం చెయ్యలేవే, నాకు తాగిస్తుంది. చూద్దాం. సరే నాకు కూడా ఇవే. పెద్దకి ఇస్తాను. నేను మళ్ళా తీసుకున్నా అనుకో, ఇయ్యను. సరేలే తీసుకో. నీకొద్దా? నువ్వు దాత నిండాలని పెట్టేలే. కుర్కురే, చిప్స్, కుర్కురే, అన్నా కుర్కురే. ఇట్రా, ఆ కుర్కురే ఏంటి?
ఒసే ఏంది అందుకనే ఎందుకు కొంటున్నావే నువ్వు? ట్రైన్ లో మళ్ళీ రాకపోతే ఊరికి వెళ్ళేదా కావాలి కదా, అందుకే ఇవన్నీ తీసుకున్నా. అయినా మీ డబ్బులే మధ్యలమ్మా, నాకు ట్రైన్లో ఏమన్నా కొనుక్కోమని బాబా ఇన్ని డబ్బులు ఇచ్చాడు. ఏంది బ్రో ఈ రచ్చా? ఏం చేస్తాం? A few moments later. సమోసే సమోసే. అయ్యి సమోసా అన్న, ఓ ప్లేట్ సమోసా. ఎంత పెద్ద సమోసాలు పావని, మన ఊర్లో చిన్న చిన్న అమ్ముతారు, ఎంత మంచి వాళ్ళు ఎంత పెద్ద సమోసాలు ఇచ్చారు నాకు. సర్లే గాని పిన్ని బాబాయ్ అయితే వెళ్ళంటే బాగుండేది కదా మనము. పిన్ని బాబాయ్ కంటే అక్కడ పూజలు ఉన్నాయి, పనులు ఉన్నాయని త్వరగా వెళ్ళారు. చిన్నవాడు హాస్టల్ నుంచి వస్తున్నాడు కదా, అందుకే వాడిని తీసుకుని రావని మనల్ని ఉంచేసి వెళ్ళారు. 2 డేసే కదా లేట్ అయింది, దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు అన్నది నిజమేలే పావని, అదే పిన్ని బాబాయ్ అయితే బస్సులో పోయాను అనుకో ఇవన్నీ తినడానికి వచ్చాయి కాదు. అందుకే ఏం జరిగినా మన మంచిగా అంటారు పెద్దవాళ్ళు. ఏంది పావని ఇంకా ఊరు రాలేదు, నీరసం వస్తుంది, పొద్దున్న పోతూనే ఉన్నాము. అది రాదు, మనమే వెళ్ళాలి. చాలే శుభలక్ష్మి, ఇదిగో స్వీట్ చేశాను నీకోసం. హాయ్, నాకు ఇష్టమైన స్వీట్ పిన్ని. బాగా జీడిపప్పులు బాదం పప్పులు వచ్చేసినట్టున్నావు. అయినా ఇప్పుడేందుకు చేసావు పిన్ని స్వీటు? ఇంట్లో జీడిపప్పులు నెయ్యి అన్ని ఎక్కువైపోయినాయి, వాటిని ఏం చేయాలో అర్థం కాల, అందుకే స్వీట్ చేసి పెట్టే తిను. సరేలే. అబ్బా, నెయ్యి కూడా బాగా దిట్టంగా తగిలిచ్చి చేసినట్టుంది పిన్ని, గుమగుమలాడిపోతుంది. అవును, నేనే తినేస్తే ఎట్లా? బాగా వచ్చి నాకు ఇద్దరం కలిసి తింటాము. పావని, ఏంటే? బావ ఎప్పుడు వస్తాడు పావని? ఎప్పుడో ఒకసారి వస్తాడు, నీకెందుకు? మూసుకొని తిను. సర్లే సర్లే, బావ వచ్చేదాకా ఎదురు చూసి వచ్చాక కలిసి తింటాము. ఇదేమో చల్లగా అయిపోతుంది, నోరు ఊరిపోతుంది. పిన్నిని అడుగుతా. పిన్ని, బావ ఇంకా రాలేదేంటి? ఎప్పుడు వస్తాడు? ఏంటే ఇందాక నుంచి వస్తున్నా, పావని అడిగా మళ్ళీ నన్ను అడిగా, ఏంటి బావ గురించి తెగడుతున్నావు? అంటే బావ వస్తే హల్వా ఇద్దరం కలిసి తినొచ్చు కదా అని, అందుకు. అబ్బా, ఈ మధ్య నువ్వు తినటమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్నావా? చాలే, ఎల్లు వస్తాడు కానీ. సరేలే సర్లే, కొంచెం పడుకుందాం బావ వచ్చేలోపు. రే చిను చిను, దో శుభలక్ష్మి ఒకటే పడుకొని ఉంది, మమ్మీ కూడా ఇంట్లో లేదు, దాన్ని ఒక ఆట ఆడుకుందాం దయ్యం ఉందని చెప్పి పదా. ఏంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని డోర్లు వేస్తున్నాయి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? కట్టెలు ఎందుకు అంతలోనే ఎగురుతున్నాయి? నాకు అర్థమైందిలమ్మా పావని, నన్ను భయపెట్టాలని మీరే ఇలా చేస్తున్నారు. పావని, ఎవరు లేరు ఇక్కడ, ఎందుకు గాలి వస్తుంది? పిన్ని, పావని, ఏదో వస్తున్నట్టుంది. అమ్మో గజ్జలే, అమ్మో భయం వేస్తుంది. పావని, అమ్మో ఏంటో ఇంట్లో ఇంత వింతలు జరుగుతున్నాయి. మొన్న చెప్పింది పావుని ఏదో గజ్జల సౌండ్ వస్తుందని, అయ్యే గజ్జల సౌండ్ వచ్చింది ఇప్పుడు కూడా. అదేంటి, స్వీట్ నేను తినలేదు కదా, స్వీట్ ఎట్లయిపోయింది? నాకు తెలుసు, దొంగముడ్డ దేమే తిని ఉంటుంది నన్ను తినేయకుండా. ఇటీవు నేను కూడా అంటా. అమ్మో, అంత చీకటి ఉంది. అమ్మో, మళ్ళీ ఎందుకులే భయం వేస్తుంది, ఆడే పోయి పడుకుంటా.
సుబ్బు పావని నువ్వు వచ్చావా? ఇప్పుడు దాకా ఎంత భయం వేసిందో తెలుసా? ఏంటి ఇలా ఉన్నావు? పండిపోయిన తాటి రింగు పీచులాగా తయారయ్యావు. ఇంట్లో కరెంటు పోతుంది వస్తుంది, మిమ్మల్ని ఎవరిని పిలిచినా పలకలేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏముంది పిన్ని గుడిపోయింది, మేమిద్దరం బయటికి పోయి వస్తున్నాం. నిన్ను లేపుదామంటే పడుకొని ఉన్నావు. సర్లేందుకు డిస్టర్బ్ చేయడం అని మేమే వెళ్ళొచ్చాం. మరి స్వీట్ ఎవరు తిన్నారు? బాగా వచ్చి తిన్నాడా? నీ బొంద బావ లేటుగా వస్తా అని చెప్పాడు. అవునా, మరి ఎవరు తిన్నారు పావని? ఏమో మాకేం తెలుసు, పదరా. ఉండు పావని, భయం వేస్తుంది. ఎందుకే భయపడుతున్నావు? నువ్వెవరు? సుబ్బలక్ష్మి. అవును, ఈ సుబ్బలక్ష్మి దేనికి భయపడదు. అనవసరంగా భయపడ్డాను. దెయ్యం కాదు, దాని అమ్మ వచ్చినా భయపడేదే లేదు, తగ్గేదేలే.